తెలంగాణలో 22/A నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యను ఫాస్ట్ ట్రాక్ విధానంలో పరిష్కరించేందుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్నటువంటి మంత్రి పొంగులేటి రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టరేట్లతో పరిస్థితిని సమీక్షించారు. ఇక టెలికాన్ఫరెన్స్లో అధికారులకు దిశానిర్దేశం చేసిన మంత్రి భూమి 22/A జాబితాలోకి రావడానికి గల కారణాలు, రికార్డులు, హక్కుదారుల పత్రాలు, గత రిజిస్ట్రేషన్ల వివరాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. సీలింగ్ పర్మిషన్ ఇస్తుంది. రిజిస్ట్రేషన్స్ అప్పటి నుంచి చేస్తూ ఉన్నాము. రీసెంట్గా ఒక 2 weeks బ్యాక్ మూసాపేట్ బాలానగర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్కి వెళ్తే 22Aలో పెట్టారు. మేము కలెక్టర్ని అప్రోచ్ అయ్యాము. కలెక్టర్ని అప్రోచ్ అయిన తర్వాత ఈరోజు మళ్ళీ అది క్లియర్ చేశారు. రవిశంకర్ వద్ద మేము అప్రాడ్ తీసుకోవడం జరిగింది. మేము 6th July నాడు ఇక్కడ మా సనిల్లా సేల్ చేద్దాం అనుకున్న ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కోసం వస్తే 22A కింద గవర్నమెంట్ రిస్ట్రిక్ట్ చేసిందని చెప్పి ఆ రోజు రిజిస్ట్రేషన్ అవ్వలేదు. నా సనిల్లా నా పేరుని స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చాడు. అది ఇంకో చాలా కాలం ఇవ్వబడుతుందేమో అనుకున్నాను. కానీ గవర్నమెంట్ వారి టైమ్లీ యాక్షన్ వల్ల కానీ ఇమీడియట్ గా ఒక 3 వారం రోజుల్లోనే ఇది తేలింది.